కార్తిక్ గారు మీ నుంచే స్టార్ట్ చేస్తాను. సో గతంలో అకాడమిక్ ఇయర్ అందుకే ఇప్పుడు ముట్టుకోవట్లేదు, అకాడమిక్ ఇయర్ అవ్వగానే మాకు అజ్దుద్దీన్ అయినా అక్బరుద్దీన్ అయినా సామాన్య ప్రజలైనా ఒకటే అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది? అప్పుడే పెద్ద ఎత్తున ఒక టాపిక్ కూడా నడిచింది. సో ఆ కాలేజీలు డిమాలిష్ చేయాలి అంటే అటువంటి యంత్రాంగం ఇక్కడ లేదు. సో అటువంటి యంత్రాలను కూడా మనం విదేశాల నుంచి తెప్పిస్తామన్నారు. ఇంకా సమయం సరిపోలేదా, లేదంటే ధైర్యం సరిపోవట్లేదా? ఏంటి అసలు ఏం జరుగుతుంది సార్? అయితే ముందుగా ఈ ధైర్యాల గురించి, భయాల గురించి, లేకపోతే దమ్ము గురించి, దీని గురించి దయచేసి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళకి అంత మంచిది. ఎందుకు అంటే ప్రజలకు ఈ పార్టీలే కాదు రామరెడ్డి గారు మీకు సమయం ఇస్తా, ఖచ్చితంగా మీకు సమయం పడకండి సార్, ఏం కాదు, కార్తిక్ గారు పార్టీలే కాదు, పార్టీలు కూడా కాదు, ప్రజలు అంటే జేసీబీలు చిన్న చిన్న గల్లీల్లో తిరుగుతున్నాయి కానీ పెద్ద పెద్ద బుల్డోజర్లు అస్తుద్దీన్ కాలేజీ వైపు వెళ్ళడానికి కూడా భయపడుతున్నాయి అనేది ప్రశ్న. నేను అదే చెప్తున్నా, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని పార్టీలకు కూడా తెలుసు, భయం అనే పదానికి పెద్దగా వెరువని కేర్ చేయని వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ రోజు ఏంది అంటే ఫాతిమా కాలేజ్ ఏదైనా సర్వరోగ నివారణి బీజేపీ పార్టీకి, వీళ్ళు గతంలో కూడా మూసీ దగ్గరికి పోయి సాక్స్లు వేసుకొని దోమల కాయలు పెట్టుకొని పండుకొని దోమల తెరలు కట్టుకొని వచ్చారు. ఏం సాధించారు? ఒక్కరన్నా వీళ్ళకు థ్యాంక్ యూ సార్ అని చెప్పిరా? ఒక్క మూసి రివర్ ఫ్రంట్ కాడ పండుకొని వచ్చారు కదా, ఒక్కరన్నా సార్ మీరు వచ్చిరు థ్యాంక్ యూ సార్ అని ఒక్కరన్నా చెప్పిరా? కానీ ఈ రోజు మీరు సమయం అనుమతి 2 ఇస్తారంటే మీకు కావాల్సిన వీడియోలు చూపిస్తా. థ్యాంక్ యూ రేవంత్ అన్న, మాకు మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన అని చెప్పి చెప్పినటువంటి మాట్లాడాలంటే పెద్ద చర్చే సార్. ఇప్పుడు కంప్లీట్ గా మీరు మాట్లాడింది హైడ్రా గురించే కదా, సో మూసేయాల్సి కనెక్టెడ్ అందుకేమంటా నేను సబ్జెక్ట్ లోనే మాట్లాడుతున్నా. సో ఈ రోజు ఏంది అంటే నిన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీ ఒక అభద్రతా భావాన్ని లేకపోతే అబద్ధాలు చెప్పి 2 రోజులు మీడియాలో బతికింది. ఏంటి అప్పులు లెక్కలని. వాళ్ళు మొన్నటి వరకు ఏమన్నారు? కేవలం చేసింది 2.8 అని కేటీఆర్. గూగుల్ మ్యాప్ లో అడ్రస్ తెలియట్లేదా, దొరకట్లేదా? ఈ రోజు బీజేపీ పార్టీ చేస్తున్న హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఈ రోజు బీజేపీ పార్టీ చేసిన కామెంట్స్ కి కనెక్టివిటీ చెప్తున్నాను నేను, అంతే. నేను సబ్జెక్ట్ లకు పోతున్నాను, ఓన్లీ కనెక్టివిటీ చెప్తున్నా. అప్పులు అని ఒకరేమో 2.8 అన్నారు, ఇంకొకరేమో 3 లక్షల కోట్లు అన్నాడు. తర్వాత ఆ శాఖను ఆర్థిక శాఖను చూసిన అతిపెద్ద ఆయన వచ్చి ఏమన్నాడు? రంకెలు వేస్తే అంకెలు మారవు, మొత్తం చేసింది 4.17 అని చెప్పి 1.17 అని చెప్పి లెక్కలు చెప్పిండు. సో 2 రోజులు బీఆర్ఎస్ పార్టీ బతికింది ఏడా? మీడియాలా. ఇప్పుడు అమ్మ బీఆర్ఎస్ పార్టీ బతికింది, దాన్ని కౌంటర్ వేసి కాంగ్రెస్ పార్టీ కూడా బ్రతికింది, మాకేం సోర్స్ లేదు, ఇప్పుడు ఏం చేయాలి? మాకు సర్వరోగ నివారణ ఏంది? ఎంఐఎం లేని బీజేపీ పార్టీ లేదు సార్. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దృష్టి మొత్తం కూడా ఎంఐఎం వైపు మళ్లించాలి. ఈ రోజు చర్చ అసలు ఏం జరగాల్సి ఉండే? 7 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రోజు 7,000 కోట్ల వరకు రైతు బంధు వేయడం జరిగింది. దీనిపైన చర్చ జరగాల్సి ఉండే, కానీ దానిపైన చర్చ జరిగితే మా గురించి మేము మీడియాలో ఏం బతకలేం. కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి అతిపెద్ద సెంటిమెంటల్ గా హైదరాబాద్ లో చాలా సెన్సిటివ్ గా ఉండేటువంటి విషయం ఎంఐఎం ని టచ్ చేస్తే ఈ రోజు మేము చర్చల కోసం 2 రోజులు బ్రతుకుతామన్నటువంటి కుట్రలని మాత్రమే. కార్తిక్ గారు టైం ఇస్తాను. ఎజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.